ఉన్నారు, మనకంటే ధనము కలిగిన వారు ఉన్నారు, మనకంటే బలము కలిగిన వారు ఉన్నారు, మనకంటే జ్ఞానము కలిగిన వారు ఉన్నారు. కానీ వారికి లేని భాగ్యాన్ని మనకు ఆయన దయచేశారు. అందుని బట్టి మనం ఎంతైనా స్తుతించాలి, ఎంతైనా స్తుతించాలి. ఎంత ధన్యతో దేవుని మాటలు వినడం అంటే, దేవుని సన్నిధిలో గడపడం అంటే, దేవుని యొక్క వాక్కును మనము దర్శించటము ఎంత ధన్యతో, చాలా గొప్ప భాగ్యము. చాలామంది ఎక్కడన్నా ఉండవచ్చు, కానీ మనం మాత్రము దేవుని సన్నిధిలో ఉంచాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సరే, మనము వాక్య భాగంలోకి వెళ్దాము. మీరందరూ కూడా ప్రతిరోజు కూడా మనము ఆహారము తీసుకుంటారు. ఈరోజు మీరు ఏం చేశారు ఉదయాన్నే లేచి చెప్పండి. టిఫిన్ చేశారు కదా, దేవుని సన్నిధిలో అసలు టిఫిన్ చేసి రావచ్చా? సరే, మనము బలహీనులు కాబట్టి, ఉన్నటువంటి ఆరోగ్యం కాబట్టి, అనారోగ్యం కాబట్టి కొంచెం ఏదో అల్ప ఆహారాన్ని మనం తీసుకుని రావడము అది మనకి బాధ్యత. తర్వాత ప్రతిరోజు కూడా పండుకుంటున్నాం కదా, పండుకోకుండా ఒక రాత్రి అయినను మనము గడపట్లేదు. సరే, ఏదో ఒక రోజున అనుకున్న పరిస్థితులు, ఏదో నిద్ర లేకుండా గడిపే ఒక రాత్రి వచ్చిందంటే, కానీ మనము 4 రోజులు మనం పనికి సెలవు పెట్టి మరి నిద్రపోతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే, ఆహారం మానరు, నిద్ర మానరు, మన పనులు కూడా మానము. సరే, ఈరోజు ప్రార్థన ఎంతమంది చేశారు? మన పడకల నుంచి దేవుని స్తోత్రం. నేను కూడా ప్రార్థన చేశాను. కానీ ఎంత రోగమైన ఉందని నేను ఆదివారం మాకు మంచి పాట కప్పరించుకోవాలి. ఏదో బాగా గొంతు చుచ్చుకుని ఏదైనా బాగా వచ్చి ఆ పాట పాడినా, ఏదైనా ఎవరైనా పాడుతుంటే ఎంతమంది సార్లు పెట్టుకున్నప్పుడు ఏదో నేను గట్ట దగ్గుతున్నా కూడా అట్లా నేను అందించుకుంటాను అన్నమాట. ఇష్టపడను. దేవుని వాక్యాన్ని మనము వినడానికి మాత్రమే ఆసక్తితో ఉంటాను. తర్వాత మనము ప్రార్థన చేయాలి. ఈ గాలి సున్నంగా పరిస్థితుల్లో మనం ప్రార్థన చేసేవాళ్ళు. డైలీ ప్రేయర్ అంటే వాళ్ళు ఇంగ్లీష్లో చేసేవాళ్ళు. ప్రార్థన చేయమంటే మాకు ఇంగ్లీష్లో ప్రేయర్ వచ్చని పాఠాన్ని చెప్పేవాడు. వాళ్ళతో పాటు మన జోషి ఉండేవాడు, ఆయన కూడా ఇంట్లో చేసేవాడు. నాకు కలిసిన వాటిలో అదే మాస్టర్ అదే చక్కగా చేసేవాడు ఆయన. డైలీ ప్రేయర్ అనేవాడు. అది మాత్రం, ఆ మాట మాత్రం నాకు అర్థమయ్యేది. తర్వాత డైలీ మనము ప్రార్థన చేయాలి. దావీదు సింహాసనం దిగువచ్చి దేవుని సన్నిధిలో మోకరించాడంట. దావీదు సింహాసనం దిగువచ్చి దేవుని సన్నిధిలో మోకరించాడు. మనకి దాదాపు ఒక్కొక్కరి ఇంట్లో 20 నుంచి 30 వేల రూపాయల మంచాలు ఉన్నాయి. 10,000 నుంచి 30,000 రూపాయలు పరుపులు ఉన్నాయి. ఎవరికి ఉన్న స్తోమతను బట్టి, వారికి స్థితిని బట్టి మంచాలతో మనం ఏర్పరచుకుంటాం. ఈరోజు కింద పడుతున్న వాళ్ళు ఎవరైనా లేరు, ఎంత చిన్న కుటుంబమైనా. కానీ దావీదు, అందుకనే మనం అంతా బైబిల్ చెప్తుంది మనకి, మీరు మీ పితరులను చూసి నడుచుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఈ మాట నేను చెప్తూ ఉన్నాను. దావీదు సింహాసనం విడిచిపెట్టి రాజరికం మర్చిపోయి దేవుని సన్నిధిలో మోకరించాడంటే ఏమని అడుగుతారు చెప్ప? దేవుని సన్నిధిలో, అయ్యా నన్ను ఇంతగా హెచ్చరించుటకు నేను ఏ పాటి వాడి, నా కుటుంబము ఏ పాటిది అని అడుగుతారు. చూసారండి, ఆయన స్థితిని మర్చిపోయి, ఆయన పరిస్థితులు మర్చిపోయి, ఆయనకి ఉన్నదాన్ని అంతా కూడా మర్చిపోయి, నేను రాజుననే మాట కూడా మర్చిపోయి ఏం చేశాడంటే, రాజు సింహాసనం దిగివచ్చి దేవుని సన్నిధిలో మోకరించి, ప్రభువా నన్ను ఆశీర్వదించుటకు నేను ఏ పాటి వాడిని, నా కుటుంబము ఏ పాటిది అని అడుగుతాడు. అందుకనే మనము ప్రతిరోజు కూడా మనం బయటకు వెళ్ళేటప్పుడు నిలబడి మనము ప్రార్థన చేయాలి. తెల్లవారుజామున లేవగానే మనం మోకరించి
ప్రార్థన చేసి మన కుటుంబాన్ని దేవుడికి అప్పగించే వాళ్ళగా ఉండాలి. తర్వాత లేవగానే ఏం వెళ్ళిపోతారు, మనం కాసులో వేసుకుని స్టవ్ దగ్గరికి వెళ్ళిపోయి టీఎల్కి స్టవ్ వెలిగించేసి టీ పెట్టుకుని తాగేస్తాము. కానీ అది మాత్రం చేయకూడదు. ఏం చేయాలంటే దేవుని దైవ గ్రంథం దగ్గరికి మనము వెళ్ళేవాళ్ళని ఉండాలి. నువ్వు పరిశుద్ధుడివి, నువ్వు పరిశుద్ధురాలు అయితే మంచం మీద ఉంటుంది నీ బైబిల్. దేవునికి స్తోత్రం. తెలుసా ఆ మాట? తెలుసా మీకు? వెంటే ఉంటుందంట బైబిల్ ఎరవగానే మనం ఏం చేయాలి? వాక్యం చదవాలి. వాక్యం చదివిన తర్వాత ఏ పనైనా చేయాలి. తర్వాత మనం బయటికి వెళ్ళేటప్పుడు మనం ప్రార్థన విజ్ఞాపన ఆయన చెప్పుకుని వెళ్ళాలి. ఆ తర్వాత బండి మీద వెళ్ళేటప్పుడు కూడా అబ్బా నేను చిన్న పనులు, నాకు పెద్ద పనులు మీద పెద్ద ఆశ లేదు, వద్దు 10 మంది కుర్రోళ్ళు నేను మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. చిన్న పని ఇక్కడ ఈ పోటీ పని అయిపోయినాక ఈ పోటీ పని అయిపోయింది. ఒక గమ్యస్థానానికి నేను చేరాలనుకుంటున్నాను. మాకు ఒక సత్రం ఒకటి ఉంది అక్కడ గురన్న కాలనీలో చిక్కులో ఉంది. ఒక కళ్యాణం అనుకున్నాం, ఒక సత్రం మాట్లాడి పాపం శంకరన్నయ్య అని ఆయన అన్నయ్య వాళ్ళెవరో మేమెవరో, ఆయన తండ్రి ఎవరో నా తండ్రి ఎవరో, ఆయన తండ్రి ఎవరో నా తండ్రి ఎవరో. కానీ విజయవాడ వచ్చిన కొత్తలో నన్ను ఒక తమ్ముళ్ళలాగా ఆయన నా భుజంగా చేసి దగ్గరికి లాక్కున్నాను. ఆ లాక్కోవటం ఇంతవరకు వదిలిపెట్టలే. నన్ను ఏ శ్రమ వచ్చినా వదిలిపెట్టలా, ఏ కష్టం వచ్చినా నన్ను వదిలిపెట్టలా. శంకరన్నయ్య ఇప్పుడు నుంచున్నదా కానీ దేవుని యొక్క మహాకృపను బట్టి ఇప్పుడు కూడా వదిలిపెట్టాల. నాకు ఏ కష్టం వచ్చినా ఆయన చక్కగా తీరుస్తాడు. అక్కడికి వెళ్ళి కూర్చుంటాం మేము. నేను అక్కడికి వెళ్ళే ద్వారా ఏదైనా ఒక చిన్న పని ఇచ్చి ఫోన్ రావాలి, ఆ పని మళ్ళీ నేను చేసుకోవాలని ప్రార్థన చేసుకుంటే అక్కడికి వెళ్ళేలాగా రాకపోయినా అక్కడికి వెళ్ళి కాసేపు కూర్చున్నాకైనా నాకు ఫోన్ వచ్చింది. మళ్ళీ అక్కడికి కాస్త నేను బయలుదేరి పని చేసుకుని మళ్ళా కాస్త డబ్బులు తీసుకుని కాస్త దేవుడి కొంటారు. హల్లెలూయా. అలా ఎందుకు చెబుతున్నానంటే మనము మోకరించి ఇంట్లోనే ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. ప్రార్థన అనేది పని చేస్తానైనా నడుస్తానైనా దేవుని స్తుతించవచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన అనేది చాలా అవసరం మనిషికి. ప్రార్థన అనేది చాలా అవసరం. ఏం చెప్పాను మీకు? ప్రార్థన చేయాలి. మనకు ఆహారం ఉన్నా లేకపోయినా. సింహపు పిల్లలు ఆకలి గొల్లులేమో కానీ నన్ను ఆశ్రయించిన బిడ్డలకి ఏ కొదువ రానివ్వడు, ఏ కొదువు కూడా రానివ్వడు, ఏది కూడా ఇది లేదు అనేటువంటి మాట రానివ్వడు. కానీ మనమే లోబితనంగా పొద్దున్నే స్టవ్ దగ్గరికి ఏమంటే ఆహారం దగ్గరికి వెళ్ళిపోతుంది. దయచేసి ఏమనుకోవద్దు, నేను చెప్పాలి మాట. ప్రార్థన మాత్రము అవసరము. మనము ప్రార్థన చేసుకునే పని ప్రారంభించాలి. ఒక్కసారి ప్రార్థన చేసి చూడు, ఈ వారం అంతా కూడా నీ జీవితం ఎలా మారిపోతుందో నన్ను అడుగు. దేవునికి స్తోత్రం. ప్రార్థనతోనే ప్రారంభించు, వాక్యంతోనే ప్రారంభించు. ఆ తర్వాత దేవుని సన్నిధిలో గొప్ప సాక్షిగా నీవు ఉంటావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 126వ కీర్తన 5వ వచనము. 126వ కీర్తన 5వ వచనము. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోష గానాలతో పంట కోయుదురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. 126వ కీర్తన 5వ వచనములో యాత్ర ఒక కీర్తన. ఇది యాత్ర ఒక కీర్తన. ఆ కీర్తనకారుడు ఏమని చెప్తూ ఉన్నాడంటే, ఏమని ఈ యొక్క పగటి వేళ నీకు ప్రకటిస్తూ ఉన్నాడంటే, ఈ యొక్క యాత్ర కీర్తన 126 5వ వచనములో చెప్పబడుతున్నటువంటి మాట ఏంటంటే, కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోష గానములతో పంటకు వస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కన్నీళ్లతో విత్తాలి. కన్నీళ్లతో విత్తాలి. ఎక్కడ విత్తాలి? కన్నీళ్లు ఎందుకు విడవాలి?
కన్నీళ్లతో నీవు ఎందుకు నిలిచి ఉండాలి? నువ్వు ఉండవలసింది నీ లోకంలో కాదు. నీవు ఉండవలసింది, నీవు ఏడవలసింది నీ ప్రజల మధ్యన కాదు. నువ్వు ఎక్కడ ఏడవాలి, ఎక్కడ ఎత్తాలి అంటే ప్రార్థన అనే ఆలయంలో, దేవుని యొక్క దైవ సన్నిధిలో నువ్వు వచ్చి, దేవుని సన్నిధికి వచ్చి, ఇదిగో ఈ బలిపీఠం దగ్గర నీవు ఎత్తాలి. కన్నీళ్లతో నీవు ఎత్తాలి, ప్రార్థన చేయాలి. అప్పుడు నీకు ఏమి కలుగుతుందంటే సంతోష గానముతో పంట కోస్తావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు కన్నీటి ప్రార్థన దేవుని సన్నిధిలో విడవాలి. నువ్వు ఎక్కడ ప్రార్థన చేయాలంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఇదిగో ఈ బలిపీఠం ఉంది, ఇదిగో నిబంధన మందసము దగ్గర నువ్వు కన్నీళ్లు కార్చాలి, నువ్వు ప్రార్థన చేయాలి. ఇదిగో ఈ గోడ పట్టుకుని దేవుని సన్నిధిలో, ఇదిగో దేవుని సన్నిధి వైపు తిరిగి, ఇదిగో నీ కనులెత్తి ప్రార్థన చేయాలి. ఇది గోడ తట్టు తిరిగి ప్రార్థన చేశాడు, కన్నీళ్లతో ఇచ్చాడు. ఏమైందంటే తనకి స్వస్థత కలిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇదిగో ఒక గోడ తట్టును తిరగాలి, ఇదిగో నిబంధన మందసము వైపు నీవు తిరిగి ప్రార్థన చేసినప్పుడు, నీ కన్నీళ్లతో నీవు విత్తుతూ ఉన్నప్పుడు నీకు దేవుడు మంచి పంటని సిద్ధపరుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు లోకస్తుల దగ్గరికి వెళ్ళి ఏడవలసిన అవసరం లేదు. నువ్వు వాళ్ళ దగ్గరికి, వీళ్ళ దగ్గరికి వెళ్ళి నేను మగవాడిని కదా, నేను మగవాడిని, నేను దేవుని సన్నిధికి ఎందుకు వెళ్ళి ఏడవాలి అని నువ్వు భ్రమించావంటే మనుషుల దగ్గర తప్పకుండా ఏడుస్తావు, మనుషుల దగ్గర నువ్వు తప్పకుండా చేయి చాపుతావు, మనుషుల దగ్గర నీవు నిందింపబడతావు, మనుషుల దగ్గర నీవు త్రోచివేయబడతావు, అవమానించబడతావు, నిందించబడతావు. ఇదిగో నువ్వు తొట్టలిపోయేవాడుగా నీ బ్రతికంతా కూడా కొనసాగుతుంది. అందుకనే ఎక్కడ నీవు గర్వించాలి అంటే దేవుని సన్నిధిలో నిన్ను సృష్టించిన సృష్టికర్త దగ్గర నీవు గర్వించాలి. అయ్యా ఇదిగో ఆ రోజున సింహము పిల్లలు ఆకలిగా ఉంటాయేమో కానీ నేను నిన్ను ఆశ్రయించాను, నిన్ను ఆశ్రయించిన నాటి నుంచి నాకు ఏ మేలు కూడా కొదువై ఉండదు అని నీవు వాగ్దానం చేశావు కదా. ఏది వాగ్దానానికి ప్రతిగా నీ ప్రార్థన. వాగ్దానం ఇచ్చాడు దేవుడు. నీవు ఎక్కడికి వెళ్ళి ఏడుస్తూ ఉన్నావు? అన్నదమ్ముల మధ్యన అసలు ఏడవకూడదు. అన్నదమ్ముల మధ్యన అసలు నీ బాధని వెల్లడిపరుచుకోకూడదు. ఒకవేళ వెల్లడిపరుచుకున్నావంటే, ఒకవేళ చెప్పుకున్నావంటే అది నీకు అవమానంగా మారుస్తారు, నీ కన్నీళ్ళకి విలువ లేకుండా చేస్తారు, నీకు అవమానకరంగా మారుస్తారు. నిన్ను నిందించేటువంటి మాటల చేత నిన్ను అవమానపరుస్తారు. బంధువుల దగ్గర, అన్నదమ్ముల దగ్గర అస్సలు వేడకూడదు. నువ్వు సులభనైపోతావు, నీ బ్రతుకు పలసనైపోతుంది. నీ జీవితము ఎందుకు పనికిరాని జీవితము అయిపోతుంది. అవమానపరుస్తారండి, అవమానపరుస్తారు. నిజమే, నా యొక్క జీవితంలో నా చిన్ననాటి నుంచి కూడా నేను దేనికి నేను ఆశపడ్డ వ్యక్తిని కూడా కాదు. నేను ఎవరి దగ్గర కూడా నేను కన్నీళ్ళు పెట్టినవాడు కాదు. అడిగితే నా దేవుడిని అడుగుతాను. ఫస్ట్ నుంచి కూడా నా దేవుడిలో ఉన్నటువంటి శక్తి ఏంటో తెలుసు, దేవుడిలో ఉన్నటువంటి బలం ఏంటో తెలుసు. నాకు లివర్ జబ్బు వచ్చినప్పుడు కూడా నేను ఎక్కువ శాతము నేను హాస్పిటల్ వైపు చూడలేదు, నా ప్రభు వైపే నేను చూశాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. డాక్టర్ చెప్పినటువంటి మాట ఏంటంటే, నీవు మాంసాహారం ఎక్కువ తినకూడదు బాబు, కారం తినకూడదు బాబు, మంట అసలు తినకూడదు బాబు అని చెప్పుకుంటూ వచ్చేవారు వాడు. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని సృష్టించిన వాడు నమ్మదగిన దేవుడు. ఆయన మనల్ని ఏ మాత్రమును కూడాను మన దేశంలో మనల్ని పలసన చేసేవాడు కాదు, మనల్ని అవమానపరిచేవాడు కాదు, మనల్ని నిందించే దేవుడు కాదు. మన తల ఎత్తి మనల్ని నడిపించేవాడు మన ప్రభువు అయిన యేసుక్రీస్తు. మనల్ని జీవము కలిగిన దేశంలో, సత్తువ కలిగినటువంటి భూమి మీద మనల్ని పోషించేవాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా.
నువ్వు ఎలా ప్రార్థన చేయాలి, నువ్వు ఎలా ఎత్తాలి అంటే కన్నీళ్లతో నీవు ఎత్తాలి. నీ కన్నీళ్లు ఎక్కడ దుంచబడతాయి? గత వారంలో మనం చెప్పుకున్నాము. నీవు కన్నీళ్లు కాల్స్తే గనక ఎక్కడ ఉంచబడతాయి? ఆయన యొక్క బుద్ధిలో ఉంచబడతాయి, ఆయన కౌగిలిలో ఎక్కించబడతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు కార్చిన కన్నీళ్లు వ్యర్థముగా పోవు, నీవు కార్చిన కన్నీళ్లు వృధా అయిపోవు దేవుని సన్నిధిలో. ఇక్కడ ఏముందంటే నిబంధన మందసము ఉంది. ఆ మందసములో ఏమున్నాయంటే ప్రభువైన యేసుక్రీస్తు మోషేకి ఇచ్చినటువంటి పదాజ్ఞలు పలకలు ఉన్నాయి. అంటే ఏమి చెప్పబడుతుందంటే దేవుని లేఖనము అక్కడ యేసయ్య నివసిస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రతి ఒక్కొక్కరిని కూడా పరిశీలిస్తూ ఉన్నాడు. ఈ నిబంధన మందసము దగ్గరకు వచ్చి నీవు ప్రార్థన చేసినప్పుడు, ఇదిగో దేవుని సన్నిధిలో ఇదిగో గోడ తట్టు తిరిగి ప్రార్థన చేసినప్పుడు, ఇదిగో నీ కన్నీళ్ల చేత నీవు ఈతుతూ ఉన్నావు. నీవెవరి తట్టులు తిరగలేదు, లోకముల తట్టు అస్సలు తిరగలేదు, బంధువుల తట్టు అస్సలు తిరగలేదు, అన్నదమ్ముల తట్టు అస్సలు తిరగలేదు. నీకు శ్రమ వచ్చింది, కానీ నీవు నిబంధన మందసమును వైపులకు తిరిగి నీవు కన్నీళ్లతో ఎత్తుతూ ఉన్నావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఇద్దుచున్నటువంటి ప్రతి ఒక్క ప్రతిఫలము నీవు ఎప్పుడు పొందుకుంటావు అంటే నీవు చేసినటువంటి ప్రార్థనల ద్వారా, నీవు కార్చినటువంటి కన్నీళ్ల ద్వారా నీకు ఎప్పుడు నీకు ప్రతిఫలము కలుగుతుంది. నీకు ఆశీర్వాదం ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు వస్తుంది? నీ రోగము పోయినప్పుడే కదా, నీ శాపము తొలగిపోయినప్పుడే కదా నీకు ఆనందము. నీకు సంతోషం ఎప్పుడు వస్తుంది? నీలో ఉన్నటువంటి భారము తొలగిపోయినప్పుడే కదా. నీవు కార్చినటువంటి కన్నీరుకు విలువ కలిగి ఆయన మంచి సంతోషకరమైన పంటను నీకు కోసులాగను ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడు. నువ్వు ఎక్కడికి వచ్చి నువ్వు కన్నీళ్లు కార్చావు? దేవుని సన్నిధిలోనికి వచ్చి కన్నీళ్లు కార్చావు. నీ రోగము పోయేటట్లు ఆయన ఆదుకున్నాడు, నీ సమస్యలు పోయేటట్లు ఆయన చూశాడు. నీకున్నటువంటి శాపము నీ మీద నుంచి, నీ బిడ్డల మీద నుంచి తొలగిపోయేలాగను ఆయన నిన్ను ఆదుకుని నడిపించాడు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎలా ఎత్తాలి అని అంటే కన్నీళ్లతో నువ్వు ఎత్తాలి. ఎంత గొప్ప వీరుడైనా కానీ కన్నీళ్ళు కార్చాలి. అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయించాడా లేదా అని అలెగ్జాండర్ చెప్పాలి. ప్రపంచాన్ని జయించాడు. మైకిల్ జాక్సన్ తన మైకిల్ జాక్సన్ ఆయన డ్యాన్స్ చేస్తే మళ్ళీ ఎవరు కూడా చేసేవాళ్ళు కాదంట, ఎముకలు సైతము ఎరిగిపోయాయంట. ఆ మైకిల్ జాక్సన్ డ్యాన్స్ చేస్తే అతనిలాగా వేసే డ్యాన్స్ ఇతరులకి ఎముకలు సైతం ఎరిగిపోయాయంటండి. అతను చనిపోయేటప్పుడంట కన్నీరు పెట్టుకున్నాడంటండి. ప్రపంచాన్ని జయించినటువంటి అలెగ్జాండర్ చనిపోయేటప్పుడంట కన్నీరు పెట్టుకున్నాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అని నా ప్రభువైన యేసుక్రీస్తు ఇదిగో ఈ లోక చిరులందరి కొరకు ప్రాణము పెట్టి రక్తము కాల్చి సిలువ వేసి ఆయనని నడివీధులలో నడిపిస్తూ ఉన్నప్పుడు అనేకులు స్త్రీలు పురుషులు వచ్చి ఆయనని ముందర నిలిచి ఏడుస్తూ ఉన్నప్పుడు ఆయన ఒక్క మాట మాట్లాడాడు. దేవునికి మహిమ కలుగునగాక. అమ్మలారా, నా కోసము వేడవద్దు. హల్లెలూయా. మరలా పునరుత్థానుడై తిరిగి ఇదిగో మరణపు ముళ్ళును విరిచి ఇదిగో మరణాన్ని జయించి మృత్యుము చేయడే లేచి వచ్చి వాడి కొరకు ఎందుకు మీరు ఏడుస్తూ ఉన్నారు? మరణానికి అప్పగింపబడకుండానట్లు మీ బిడ్డల కొరకును, మీ కొరకును, మీ కుటుంబాల కొరకును మీరు ఏడవండి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని నా ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో అంతటి రక్తము కాలిపోయి ప్రాణము పెట్టి చనిపోతూ ఉన్నాడని జనులందరూ కూడా ఏడుస్తూ ఉంటే ఆయన మీకు ఒక గొప్ప కొటేషన్ ఇస్తూ ఉన్నాడు. మీరు చనిపోతారు, మరలా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూసారా?
మరి లేవరు. మీరు పాపములో పడిపోకూడనట్టు మీ కుటుంబాన్ని, మీ బిడ్డల కొరకును, మీ కొరకును మీరు పునరుద్ధానుడైన యేసు ముఖమును మీరు మరలా మీరు చూసినట్టు మీ కుటుంబం కొరకు, మీ బిడ్డల కొరకును ఏడవండి. నా కోసం కాదు ఏడ్చేది. కన్నీళ్ళు పెట్టలేదండి యేసయ్య. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గొప్ప గొప్ప కోటేశ్వరులు, గొప్ప గొప్ప కోటేశ్వరులు చనిపోతూ ఉన్నారు. ఇంకా నేను బ్రతికుంటే బాగుంటుందని ఏడ్చేవారు చాలా మందిని మనము చూస్తాము. రామోజీరావు చనిపోయే ముందు హాస్పిటల్లో 6 నెలలు 7 నెలలు సంవత్సరం పాటు ఆయన హాస్పిటల్లోనే పెట్టారు. ప్రతిరోజు కూడా ఎవరో వెళ్ళి చూస్తూ ఉన్నప్పుడు ఆయన బాధపడేవాడంట. ఎందుకు బాధపడేవాడంటే, నేను మీకులాగా ఉండేవాడిని ఇంతవరకు, ఇప్పుడు మంచం మీద ఎక్కేశాను అని కన్నీళ్లు పెట్టుకునేవాడంట. ఎంతో సంపాదించాడు కానీ మనశ్శాంతి లేదండి. దేవునికి స్తోత్రం. మనశ్శాంతి లేదు. నీవెవరి వైపు చూస్తూ ఉన్నావు? నీవు ధనము వైపు చూస్తూ ఉన్నావా? ఆ ధనము నీకు ఏ మాత్రమును పనికిరాదు. హల్లెలూయా. నీవు కన్నీళ్లు కార్చి ఇదిగో దేవుని సన్నిధిలో నీవు నిలబడినప్పుడు, కన్నీళ్లతో నీవు ఎత్తినప్పుడు నీవు నీ కుటుంబాన్ని కాపాడుకోగలుగుతావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు కూడా 20 సంవత్సరాలు కష్టపడి తన నాన్న దగ్గర తన భార్యని, పిల్లలందరినీ కూడా తీసుకుని వస్తూ ఉన్నప్పుడు ఒక కౌలు వచ్చింది ఆయన దగ్గరికి. ఏమని కౌలు వచ్చిందంటే, నీ అన్నయ్య నీకు చంపడానికి 400 మందిని కత్తులను, ఈటలను తీసుకుని వెంట పెట్టుకుని 400 మందిని తీసుకుని వస్తూ ఉన్నాడు అని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యాకోబు ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేయాలి? దీని నుంచి, అన్న చేతుల నుంచి ఎలా తప్పించుకోవాలి అని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు తన భార్యలను, పిల్లలను, తనకున్న దగ్గర ఉన్నటువంటి పనివారి ఆస్తిని అన్నీ కూడాను పంపించి యెహోవా దేవుడి దగ్గర ప్రార్థన చేయడం ప్రారంభించాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరణము ఒక పక్కన తరువుకు వస్తూ ఉంది. 400 మంది కనపడుతూ ఉన్నారు. యాకోబు యొక్క అన్న ఏశావు తనని మోసగించాడు. ఆ కక్ష, తన కోపము ఎప్పటికీ తన చెవుతుల నుంచి పోలేదు, ఉండిపోయింది. వస్తున్నాడు నా సొంత స్వదేశానికి, ఏమైనా సరే రాకుండా పొలిమేరలోనే అటగించి చంపేయాలి, ఆ విధముగా పగ తీర్చుకోవాలి అని ఆయన ప్రయత్నంతో 400 మందితో వస్తూ ఉన్నప్పుడు ఈయన చేసిన గొప్ప తెలుగుగలవాడండి. కాకపోతే ఇచ్చి తెలుగుగలవాడు వాళ్ళందరినీ కూడా పంపించేసి ఒంటరిగా సింగిల్గా నిలబడిపోయి, చూడండి, మగవాడికి, ఒక మగ వ్యక్తికి ఉండవలసిన ఆలోచన ఇది. నీ భార్య ఎంతైనా విశ్లేషణయ్యి, నేను ఎప్పుడు చెప్పే మాట ఒకటే, మీరు నీ భార్య ఇంటిలో అరుస్తూ ఉన్నప్పుడు నువ్వు చెవిటోడు అయిపోవాలి. అదే వినపడతల దేవునికి స్తోత్రం అనుకోవాలి. కుమారుడైనా సరే తల్లి అరుస్తున్నప్పుడు దేవునికి స్తోత్రం. కానీ నువ్వు సరి చేసుకోవాలి. నీ మాట చెబుతున్నాను. ఎందుకు చెబుతున్నానంటే, ఆమె నన్ను ఎందుకు పెడుతుంది గ్రహించాలి. నేను వద్దన్న చోటకి వెళ్ళాను, వెళ్ళమన్న చోటకి వెళ్ళలేదు అని నన్ను చెబుతున్నాను. ఈ మాటని నేను చెబుతోండి అయిపోయినప్పుడు, కానీ అమ్మ, మన హృదయంలో అమ్మ నేను ఈ పొరపాటు ఎప్పుడు చేయను, క్షమించాలి యేసయ్య, ఈ తప్పులు ఎప్పుడు చేయను, నన్ను క్షమించాలి అని మనం ఏం చేయాలి? ప్రార్థన చేసుకుంటూ, క్షమాపణ అడుగుతూ, ప్రార్థన చేసుకుంటూ మనము వేరే ఒక మాట కూడా మాట్లాడు. మనలో తప్పులు బట్టే కదా ఆ మాట్లాడేది. లేకపోతే అసలు ఆ టాపిక్ రాదు మన మధ్యలోని. ఇంట్లో
ఇంట్లో ఆ గందరగోళము రాదు. అందుకనే మగవాడైనా కూడా ఏం చేయాలంటే ఎక్కడో జరిగింది యాకోబు అదే చేశాడు. దేవునికి స్తోత్రం. యాకోబు ఆలోచన చేసి ఎక్కడో ఏదో జరిగింది ఆలోచన, మనము అన్నయ్యనే తప్పు చేశాం కదా, మోసపించారు కదా, అందుకే వీళ్ళందరూ కూడా మన ఆటంకం ఉంటారు, వీళ్ళందరూ కూడా పంపించేసి ఎవరు కావాలి ఆయనకి? భార్యలు కాదు, ఆయన పరివారం కాదు, ఆయన ఆస్తి కాదు, కావాల్సింది ఎవరో ఒక్కడే, యాకోబు. దేవునికి స్తోత్రం. ఆ యాకోబు ఎక్కడున్నాడు? యెహోవా ఈయన ఎక్కడున్నాడు అని అంటే కాస్తంత దూరాలు అన్నాడు. వీళ్ళందరూ కూడా పిల్లలు భార్యలు వెళ్తూ ఉన్నప్పుడు యేసేపు ఈ విధంగా చూసుకుంటా వాళ్ళనే దాడుతూ వస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూసారండి, దేవుడు మహా గొప్ప ఆలోచన పుట్టించాడు. ఆలోచనకర్తనే మన దేవుడు. యేసేపుకి ఇంతమంది పిల్లల, ఇంతమంది ఇంత ఆస్తి, ఇంతమంది పరివార, తనకి నా తమ్ముడు పర్వాలేదు అనుకుంటూ దాటుకుంటూ వచ్చి, కానీ హృదయంలో ఏముంది? పాపం ఉండిపోయింది. ఆ పాపం మాత్రం ఎవరును తీయలేరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రభువైన యేసుక్రీస్తుని అడగడము ప్రారంభించాడు యాకోబు. ఎక్కడ ప్రారంభించాడంటే ఆ యెహోవా రేవులో మోకరించేశాడండి. మోకరించి కన్నీరు మున్నూరు కారుస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు యేసయ్య ప్రత్యక్షమయ్యాడండి. యేసయ్య ప్రత్యక్షమైనప్పుడు ఏమని అడగాలి? సాధారణంగా ఏమని అడగాలి చెప్పండి? ఏమని అడగాలి? దేవా ఆయన నన్ను చంపడానికి వస్తున్నాడు అని చెప్పలేదండి. ఆయన ఏమంటూ ఉన్నాడు? ఒకవేళ యాకోబు, మీరు ఆలోచించేయండి, యాకోబు నన్ను ఆయన చంపడానికి వస్తున్నాడు, ఆయన హృదయాన్ని మార్చు అని అంటే, ఇవాళ అన్నయ్య వచ్చాడు, రేపు పొద్దున్న ఇంకొకడు వస్తాడు, ఆ తర్వాత ఇంకొకడు వస్తాడు. దేవుని యొక్క సన్నిధిలో మనం ఎలా అడగాలంటే, ప్రభువా నన్ను నీవు ఆశీర్వదించు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆశీర్వదించే, నీవు ఆశీర్వదించితే కానీ నేను నిన్ను విడిచిపెట్టను. నన్ను నీవు ఆశీర్వదిస్తే కానీ. దేవుడు ఏమనుకున్నాడు? ఏదైనా వరం అడుగుతాడేమోలే, అవన్నీ మనసు మార్చమని అడుగుతాడేమోలే అని అనుకున్నాడు దేవుడు. యాకోబు ఏమంటూ ఉన్నాడు? నన్ను నీవు ఆశీర్వదించు, ఇక ఎవడను నా వైపుకి కనులెత్తి చూడడానికి కూడాను సరిపోరు. దేవునికి స్తోత్రం. అది మగసిరి కలిగిన వాడు అడిగే మాట. హల్లెలూయా. హోషేయ గ్రంథంలో ఉంటుంది, 3వ అధ్యాయంలో హోషేయ గ్రంథంలో ఉంటుంది. తీయద్దండి, మీరు రాసుకోండి. మగసిరి కలిగిన వాడంట ఆ విధముగా అడుగుతాడంట. దేవునికి స్తోత్రం. మగసిరి కలిగిన వాడు యాకోబు మగసిరి కలిగిన వాడండి. 12వ అధ్యాయం అనుకుంటున్నా, 12:3. మగసిరి కలిగిన వాడు అడిగేటువంటి మాట ఏంటంటే, నన్ను నీవు ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు. మరలా ఎవడను నా వైపు చూడలేరు, ఎవడను నా వైపుకి చూడలేరు అని మాట్లాడుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈయన తెల్లవారుజాము తెల్లారిపోతూ ఉంది, మరుసటి రోజు వచ్చేస్తూ ఉంది. దేవుణ్ణి కాళ్ళు పట్టుకుని అడుగుతూ ఉన్నాడు. కాళ్ళు గట్టిగా పట్టుకుని కాళ్ళని మోకాల దగ్గర వదలట్లేదు. అడుగుతూనే ఉంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఒక 10 సంవత్సరాలు పిల్లవాడు తండ్రిని అంతా, నాకు 10 రూపాయలు ఇవ్వాలి, లేకపోతే నిన్ను విడిచిపెట్టను, నాకు ఒక 10 రూపాయలు ఇస్తేనే నేను విడిచిపెడతాను అని తండ్రిని
ఎంతగానో నేను వెళ్ళనివ్వను, నేను వెళ్ళనివ్వను, నేను వెళ్ళనివ్వను, నాకు 10 రూపాయలు ఇస్తేనే నేను నిన్ను విడిచిపెడతాను అని బతుకులాడుతూ ఉన్నాడండి. గట్టిగా పట్టుకున్నాడు తండ్రి కాళ్ళు. తండ్రి ఏమంటూ ఉన్నాడంటే, భార్యని పిలిచి, ఏమే వీడు నన్ను వెళ్ళనివ్వట్లేదు, వీడు నన్ను వెళ్ళనివ్వట్లేదు అని చెప్తాడు. దేవునికి స్తోత్రం. తండ్రి బలము గొప్పదా, పిల్లవాడు బలము గొప్పదా? తండ్రి బలము గొప్పది. ఒకటిచ్చి ఎంట్రా అని గద్దిస్తే, కానీ ప్రేమని మన యేసయ్య. హల్లెలూయా. యేసయ్య గొప్ప ప్రేమ కలిగినటువంటి వ్యక్తి. యేసయ్య గద్దించాడు. యేసయ్య నువ్వు కోరింది ఇవ్వగలిగిన దేవుడు. ఆయన దాటిపోయే దేవుడు కాదు. నిన్ను చూస్తూ ఆయన నడకని కొనసాగించే దేవుడు కాదు. ఆయన రోషము కలిగిన దేవుడు. నువ్వు అడిగేటప్పుడు కూడా ఎలా అడగాలంటే, రోషము తెచ్చుకుని, నీ గుండెల నిండా బాధను గుర్తు చేసుకుని, నీ కన్నీరు ఎలా ఎత్తాలి అంటే దేవుని సన్నిధిలో ఎత్తాలి. ఆయన యెబోకు రేవు దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యెబోకు రేవులో ప్రార్థన చేస్తూ దేవుడు ప్రత్యక్షమయ్యేలాగా, దేవుని యొక్క దూత ప్రత్యక్షమయ్యేలాగా ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన అంగలారుస్తూ ఉన్నాడు, కన్నీరు కారుస్తూ ఉన్నాడు. ఆయన్ని ఏం చేశారంట? యాకోబు, నీ పేరేంటి? యాకోబు అయ్యా, మోసగాడిని అయ్యా. అన్నీ ఒక్కటి కూడా దాచుకోలేదండి, ఒక్కటి కూడా దాచుకోలేదయ్యా, ఒక్కటి కూడా దాచిపెట్టుకోలేదు. నేను పాపినయ్యా, నేను మా మామగారిని మోసం చేశానయ్యా, నా అన్నను మోసం చేశానయ్యా, నేను మోసగాడినయ్యా. కానీ నీ పేరు ఈ రోజు నుంచి ఇశ్రాయేలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలు, నేను నిన్ను ఆశీర్వదించాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి నిన్ను ఆశీర్వదిస్తే అది ఎవరిని తీయలేదు. నీ సహోదరుడి దగ్గరికి వెళ్ళి ఏడిస్తే నీకు 10 రూపాయలు ఇస్తాడు, 10,000 ఇస్తాడు, అలా నీవు తిరిగి ఇవ్వాల్సిందే. హల్లెలూయా. అదే దేవుని దగ్గర నువ్వు కన్నీళ్లతో ఎత్తితే, నువ్వు రేయి మొదటి జామున లేచి, ఇదిగో నా పరిస్థితి, నేను పరిస్థితులలో ఉన్నాను, ఇదిగో రేయి మొదటి జామునే నేను మొరపెడుతూ ఉన్నాను, ఒక్క పట్టుమని 10 రోజులు నువ్వు ప్రార్థన చేయి. నీ బ్రతుకు, నీ స్థితి మారకపోతే దేవుడి సన్నిధిలో నన్ను దయచేసి అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మహా గొప్ప దేవుడు. ఆయన నిన్ను యాకోబుని విడిచిపెట్టలేదు, యాకోబుని వదిలివేయలేదు, యాకోబుని గద్దించలేదు, యాకోబుని తునీకరించలేదు, యాకోబుని ఖండించలేదు, యాకోబుని దేశంలో పలసన చేయబడలేదు, యాకోబుని తొట్టిపెట్టేట్టు చేయలేదు. యాకోబు మోసగాడే, కానీ ఆయనలో ఏం కలిగిందంటే ఒక పశ్చాత్తాప హృదయము కలిగింది, వేదనతో కలిగి ఉన్నాడు. ఇదిగో నేను చూడవలసినది చాలా ఉంది, నిన్ను ఆరాధించవలసినది చాలా ఉంది, నిన్ను గణపరచవలసినది చాలా ఉంది అని కన్నీళ్లతో ఆయన ఏం చేస్తున్నాడు? మిత్తుతూ ఉన్నాడండి. హల్లెలూయా. యాకోబు నడక బయలుదేరింది. దేవుడు ఆశీర్వదించాడు, బయలుదేరిందండి. యాకోబుని ఆశీర్వదించాడు, దేవుడు వెళ్ళిపోయాడు. యాకోబు నడక ముందుకి కొనసాగుతున్నాడు. యాకోబు ముందుకు వెళ్తూనే ఉన్నాడు. అన్న తరిమేవాళ్ళగా వస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. యాకోబు ముందుకు వెళ్తూ ఉన్నాడు. ఏమవుతుంది? అన్న ఎదురు వస్తూ ఉన్నాడు. ఏటలతోనూ కత్తులతోనూ బయలుదేరి వస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కానీ అన్న హృదయము చలించిపోయిందండి. తమ్ముడిని చూడగానే అన్నయ్య హృదయము కదిలిపోయింది. ఏమైపోయిందో తెలియదు, కానీ అన్నయ్య వచ్చి తమ్ముడి యొక్క మెడ మీద పడి ముద్దులు పెట్టుకుంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే దైవలేఖనం ఏమని చెబుతుందంటే, ఒక్కడి నడత యెహోవా ఎడల
సరిగా ఉండిన ఎడల నీ శత్రువుని మిత్రువుగా చేయగలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ నడత ఒకని నడత యెహోవా ఎడల సరిగా ఉండాలి, సరిగా ఉండాలి. నీ నడతని నీవు సరి చేసుకుని, నీ నడతని నువ్వు కాపాడుకుని, నీ యొక్క పవిత్రతను దేవుని సన్నిధిలో నీవు కన్నీళ్లతో ఎత్తితే నీకు శత్రువులు ఏమైపోతారట? మిత్రులుగా మార్చబడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఫోన్ చేసి ఒకరిని నువ్వు 50 రూపాయలు అడిగితే వాడు 100 రూపాయలు వేస్తాడు. నువ్వు 1000 రూపాయలు అడిగితే వాడు 2000 వేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను అనుభవిస్తూ ఉన్నానంటే దేవుని సన్నిధిలో, దేవుని పరిచర్యలోకి వచ్చిన తర్వాత 50,000 రూపాయలు మన మీటింగ్స్ ఖర్చు పెట్టాము, అప్పు చేసి. దేవా, టైం దగ్గరికి వస్తూ ఉంది. దేవుని సన్నిధిలో కన్నీళ్ళు కార్చి నేను ప్రార్థన చేశానంటే వాళ్ళకి ఎలా కట్టాలి అన్న పనులు చేస్తే పనులు లేవు కదా, ఎలా కట్టాలి ఎలా కట్టాలి ఎలా కట్టాలి కానీ ఏదో ఒక స్వల్ప మార్గం చూపించి అది టైం అయిపోతుంది. వాళ్ళు ఏమనుకుంటారు, 10 మందికి చెప్పి మళ్ళా అన్నయ్య చేశాడు, టయానికి ఇస్తానన్నారు, ఇవ్వలేకపోయాడు అని అంటారయ్యా. నేను 27వ తారీఖు 28వ తారీఖు ఇచ్చేస్తాను అని ఖచ్చితంగా బల్లబుద్ధి మరి చెప్పాను. నాకు రావాల్సిన డబ్బులే పోవట్లేదు, ఏదో దేవుడి మీద ఆధారపడి చెప్పానండి. ఆ మాటని చెప్తే ఏమైందంటే లాస్ట్లో మనం మీటింగ్ పెట్టే రోజు యేసుపాల్ గారి యొక్క స్నేహితుడు వచ్చాడు. స్నేహితుడు ఉపయోగపడినప్పుడు ఏం చెప్పాడంటే, నాకు అయ్యా ఏదన్నా ఇబ్బంది, సేవకైతే ఇబ్బంది అయితే నువ్వు అడుగు, నేను హెల్ప్ చేస్తానయ్యా అని చెప్పాడండి. మనం గుర్తించాను. ఎందుకనయ్యా నేను సేవ మీద నేను పెట్టి అడగలేదు కానీ, అయ్యా మా అమ్మాయికి కాలేజీకి తీసుకొచ్చారు, ఒక 5,000 అవసరం అయ్యా. 5,000 చాలా అంటాను అంటే కాలేజీకి వెళ్ళాలంటారు ఆయన. ఏమనయ్యా చాలా ఉందంట మరి అని అంటే, సరే 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 నాకు 2 రోజులు తగ్గిస్తామన్నాడు ఆయన. 2 రోజులు అంటే మరి 25వ తారీఖు కాకపోతే మాట్లాడుతానని నేను మనసులో అనుకున్నాను. 27వ తారీఖు ఉదయాన్నే 8 గంటల నా అకౌంట్లో 5,000 రూపాయలు ఇచ్చారండి. దేవుడికి స్తోత్రం. పరిస్థితులు అది కావాలి అని అన్నాడు. అయ్యా డబ్బులు వచ్చాయి, ఫోన్పే చేస్తానయ్యా అంటే చేసేది అయ్యా అని అన్నాడు ఆయన. కానీ అమ్మగారు కూడా నాకు చెప్పారు, ఖండించి మరి చెప్పారు, డబ్బులు టైం అంటే టైం వాళ్ళకి ఖచ్చితంగా కట్టేసాయి. నేను అమ్మగారు చెప్తే కడతారు, నాకు చెప్పబుద్ధి కాలేదు. కానీ నేనే భారాన్ని తీసుకుని ఏదో ఒకటి నేను చేయాలి ప్రభు అని నేను ఆయన దగ్గర ఒక 4 రోజులు నేను ఇస్తానయ్యా అని చెప్పి మళ్ళీ నాకు ఆదరించాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ఇంత భారం ఎందుకయ్యా నీకు అని అనవచ్చు. కానీ ఏదో ఒక సేవకుడు తెలిసి మన వాక్యం చెప్పేసుకున్నాను. మన యొక్క వార్తట్లో ఏదైనా ఒక ఆత్మ, ఏదో భారం కలిగిన వారు, వేదన కలిగిన వారు, కుటుంబము చల్లార్చిపోయినటువంటి కుటుంబము ఒకటవకపోతారా, ఏదో ఒక మాట వాళ్ళకి కదిలించకపోతారా, దేవుని సన్నిధికి వాళ్ళు ఉదయాన్ని అప్పగిస్తారు అనేటువంటి ఆశతో అంతా కూడా చేస్తున్నాను. దేవుని కృపను బట్టి ఆ యొక్క ఇబ్బంది చూడండి. దేవుని సన్నిధిలో మనము కన్నీళ్లతో ఎత్తితే దేవునికి స్తోత్రం. ఇచ్చేవాళ్ళు ఎవరైనా కన్నీళ్లతో ఎత్తుతారండి? ఇప్పుడు రైతున్నాడు కన్నీళ్లతో ఎత్తుతాడా? ఆశతో ఎత్తుతాడు. ఒకటి 4 దుడ్డులు రావాలి, ఒక ఎక్కన వేస్తున్నాను, దీనికి 4 దుడ్డులు రావాలి. 4 గిట్లకి 4 కంకులు వస్తాయి, 4 కంకులకి 100 గింజలు వస్తాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక గింజకి ఎన్నైనా ఇప్పుడు దేవుని ఆశీర్వాదం చూసారా? దేవుని ఆశీర్వాదాన్ని అలా కోరుకోవాలి. నాకు ఈ ఇబ్బంది తప్పించు అనకూడదు. మనం ఇదిగో ఈ సమస్య చెప్పలేదు యాకోబు. సమస్య నుంచి ఇగో ఇప్పుడు ఈ సమస్య వస్తే మళ్ళీ రేపొద్దు ఇంకొక సమస్య వస్తుంది. అంటే అసలు సమస్యల ముఖమే నేను చూడకూడదు, నా ముఖము సమస్యలు చూడకూడదు. నన్ను ఆశీర్వదించేయి, నన్ను ఆశీర్వాదానికి కర్తగా ఉంచు, నన్ను ఆశీర్వాదముగా నన్ను ఈ గ్రామంలో ఈ పట్టణంలో నన్ను ఉంచు
అని ఆశీర్వాదాన్ని కోరుకున్నాడండి. అలాగే దేవుడు ఇచ్చాడు. ఇవాళకి కూడా మనము అలాగే ఆశీర్వదింపబడుతూ ఉన్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అన్న కూడా ప్రార్థన చేసింది. ఎలా ప్రార్థన చేసింది? అన్న కూడా అలాగే ప్రార్థన చేసింది. దేవుడి సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేసింది. కన్నీరు కార్చింది. ఏదో ఆటగాయ తనం మేము దేవుడి సన్నిధికి రాలేదు. ఆడతా పాడతా తన చేతితో ఏదో వస్తువుని తీసుకుని రాలేదు. తన యొక్క అర్పించడానికి ఇదిగో ఏ బలిని తీసుకురాలేదు. తనని భయంకరమైనటువంటి మాటలు శోధనలతో తనని నిలవనివ్వకుండా, తనని బ్రతకనివ్వకుండా అవమానపరుస్తూ ఉన్నారు. నువ్వు గొడ్రాలు అని, నువ్వు పిల్లలు లేనిదారు అని నిన్ను నిందిస్తూ ఉన్నారు, అవమానపరుస్తూ ఉన్నారు. ఇదిగో నువ్వు దేనికి పనికిరావు, ఏ విందులను ముందు కొట్టడానికి నీకు ఆస్కారం లేదు, నీకు అర్హత లేదు అని నిందిస్తూ ఉన్నాయి. లోకము నిన్ను బాధ పెడుతూ ఉన్నాయి. లోకపు మనుషులు నిన్ను అవమానపరుస్తూ ఉన్నారు. నువ్వు నలుగురిలోనికి వెళ్తూ ఉన్నప్పుడు నిన్ను నిందిస్తూ ఉన్నారు. కానీ ఆ నిందలన్నీ కూడా తన హృదయంలో పెట్టుకుని దేవుని సన్నిధికి వెళ్ళిందండి. దేవుని యొక్క మందసమున్న సన్నిధికి వెళ్ళింది. దేవునికి స్తోత్రం. దేవుని మందసానికి చేరువయ్యింది. దేవుని యొక్క గోడ దగ్గరికి వచ్చింది. విలపిస్తూ ఉంది, కన్నీరు కారుస్తూ ఉంది, ప్రార్థన చేస్తూ ఉంది. ప్రార్థనకి ఖచ్చితంగా జవాబిచ్చారు. ఇదిగో అన్నా, నీవు కన్నీళ్లతో నీవు ఇచ్చుతూ ఉన్నావు. నేను గొడ్రాలని నువ్వు దేవుని సన్నిధిలో చెప్పుకున్నావు. పిల్లలు లేని దానిని నన్ను అవమానం పరుస్తూ ఉన్నారని నీవు నా సముఖంలో నీవు కన్నీళ్లతో నీవు ఇద్దుతూ ఉన్నావు. నీ కన్నీళ్లను నేను చూశాను. దేవునికి స్తోత్రం. నీ వేదన నేను చూశాను. దేవునికి స్తోత్రం. నీవో నీ గుండెల నిండా నింపుకున్నటువంటి బాధని నేను చూశాను. నీ ప్రార్థన నేను విన్నాను. వెంటనే జవాబు వచ్చేసింది. ఇదిగో మరలా ఈ ఏటన మరలా ఈ వర్షాకాలానికి నీ కౌగిట్టిన ఒక బిడ్డ, మగ బిడ్డ, దేవునికి మహిమ కలుగును గాక. ఒక గొప్ప ప్రవక్త, అభిషేక్తుడు, రాజుల్ని అభిషేకించేవాడు, అనేకులకి పరిపాలన నేర్పించేవాడుగా ఉంటాడు. నీ కడుపును పుట్టేవాడు ఆషామాషటువంటి కలిగినటువంటి వ్యక్తి కాదు. రోషము కలిగిన వాడు, రాజులను అభిషేకించేవాడు, ఘనుడు పుడతాడు, గొప్పవాడు పుడతాడు. కానీ దేవునికి స్తోత్రం, నీ కన్నీళ్ళని నేను చూశాను. హల్లెలూయా, హల్లెలూయా. కన్నీళ్లు ప్రార్థన అవసరం అండి దేవుడికి. ఇరిగి నలిగిన హృదయము దేవునికి అవసరము. ఇరిగి నలిగిన హృదయము దేవునికి అవసరము. ఇరిగి నలిగిన హృదయంతో దేవుని సన్నిధిలో నువ్వు మొరపెడితే, కన్నీళ్లతో నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఏమంటూ ఉన్నాడంటే, నేను నిన్ను నీ యొక్క కన్నీళ్లతో ఇచ్చినటువంటి పంటని సంతోష గానములతో పంట కోస్తావు. దేవునికి స్తోత్రం. సంతోష గానములతో పంట కోస్తావు. చూసారా అండి? చూసారా ఏం చేసింది ఇప్పుడు అన్న? సంతోషంతో దేవుని సన్నిధికి వెళ్తూ ఉన్నాను ఇప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. మార్తక్క, మరియక్క, నేను నా కుమారుడిని దేవుని సన్నిధికి అప్పగించడానికి వెళ్తూ ఉన్నాను. నా కుమారుడిని నేను దేవుని సన్నిధికి అప్పగిస్తూ ఉన్నాను. నేను అంతకు ముందు పిల్లలు లేని దానిగానే బ్రతికాను కదా. మీలో ఎవరైనా నన్ను నిందించగలరా? మీలో ఇప్పుడు నన్ను ఎవరైనా అవమానించగలరా? ఇదిగో నా దేవుడే నాకు ఇచ్చాడు. మరలా అక్క, నేను తిరిగి దేవుని సన్నిధికి అప్పగిస్తూ ఉన్నాను. హల్లెలూయా.
ఒక గొప్ప దైవజనుడి దగ్గర ఎలా వచ్చిందంటే ఆమె ఒక గొప్ప దైవజనుడి దగ్గర ఒక పనివాడిగా వచ్చిందండి. హల్లెలూయా. దేవుని స్వరం వినినటువంటి వ్యక్తిగా మార్చబడ్డాడు సమూయేలు. దేవుని యొక్క స్వరము వినినటువంటి వ్యక్తిగా మార్చబడ్డాడు సమూయేలు. ఎవరైతే తనను పోషించారో, ఏ సన్నిధులైతే తన నివాసము చేశారో అదే దైవజనుడి గురించి లెక్క కడుతూ ఉన్నాడు సమూయేలు. హల్లెలూయా. ఏలి సమూయేలు ఏలి దగ్గరికి వెళ్ళి నువ్వు ఇలా చెప్పాలి, టాటాలో నీ బరువు ఇంతే ఉంది అని చెప్పాలి, నీ కుటుంబము ఇంతే తూకమైపడింది అని చెప్పాలి. హల్లెలూయా. చూశారండి, ఎవరి నీడలో అయితే బ్రతికారో ఆయన కొరకు లెక్కలు చూపుతూ ఉన్నాడు. నా కుటుంబం కొరకు ఏమైనా చెప్పాడా అని సమూయేలుని అడుగుచూ ఉన్నాడు. సమూయేలుని అడుగుచూ ఉన్నాడు. ఏది? హల్లెలూయా. చూసారా, ఈ అన్నకి అన్నీళ్ళు ఎత్తాల్సిన అవసరం లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ అన్న మర్చిపోలేదండి ఆ కృతజ్ఞత. అయ్యా, మళ్ళా కన్నీరు కారుస్తూనే ఉన్నాను, మళ్ళా కన్నీరు కారుస్తూనే ఉన్నానండి. నాకు తొలగిపోయినటువంటి నింద నా దేశంలో అనేకులు ఉన్నారయ్యా, వారి వరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నట్టున్నాను, విజ్ఞాపన చేస్తూ ఉన్నట్ట. ఒక ఒక చరిత్రలో నిలిచిపోయింది అన్న. ఒక లేఖనం అంతా కూడా రాయబడి ఉంది అన్న. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజున నువ్వు ఆశీర్వదింపబడ్డావు. ఈ రోజున నువ్వు సుఖశాంతముతో నువ్వు నిలుస్తూ ఉన్నావు. దీర్ఘశాంతమును, దయాళత్వమును, దేవుని కటాక్షము నీవు పొందుకుని ఉన్నావు. కానీ దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క సముఖములో నీవేం చేస్తున్నావంటే నీకు కలిగిన దానిని విడిచిపెట్టి, దావీదు వలె రాజు సింహాసనమును విడిచిపెట్టి, ఇదిగో దేవుని సన్నిధిలో నీవు కన్నీరు కార్చి ప్రార్థన చేసేటువంటి వ్యక్తిగా నీవు ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ చేతిలో రక్తపు మరకలు అంటకూడదు. నీ హృదయము మాలిన్యముతో ఉండకూడదు. నీ హృదయము చీకటి క్రియలతో ఉండకూడదు. నీ హృదయము ఎలా ఉండాలంట? పరిపూర్ణమైన భక్తితోను, నీ చేతులు నిందలతో కాకుండా, రక్తపు మరకలతో కాకుండా పరిశుద్ధమైన చేతులుగా ఉంచుకునవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దావీదు మొరపెడుతూ ఉన్నాడు, నన్ను ఆశీర్వదించడానికి నేను ఏ పార్టీ వాడిని? తన స్థితిని మర్చిపోలేదండి, మన స్థితిని మర్చిపోలేదు, తన పరిస్థితి మర్చిపోలేదు. తన బ్రతికినంత కాలము కూడా దావీదు దేవుడిని ఇదే అడుక్కుంటూ వచ్చాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరలా తర్వాత యాకోబు కూడా దేవుడిని మర్చిపోలేదు. ఎప్పుడు కూడాను దేవుడిని ఎప్పుడు కూడాను మర్చిపోలేదు. చివరి వరకు కూడా తన ప్రాణం ఉన్నంత వరకు కూడా తన బిడ్డలని ఆశీర్వదించే వరకు కూడా, తన బిడ్డల్ని ఆశీర్వదించే వరకు కూడా ఎప్పుడు కూడా నువ్వు దేవుని లేఖనాన్ని విడిచిపెట్టలేదు. దేవునికి స్తోత్రం. నీవెక్కడుంటూ ఉన్నావు అక్కడే నీ పిల్లలు నిలిచి నివాసం చేయాలి. హల్లెలూయా. అంతకంటే గొప్ప స్థితిలో ఉండాలి. నువ్వు ఆరాధన చేసే స్థితిలోనే ఉంటే నీ బిడ్డలు ఇంకా గొప్ప స్థితిలో ఉండాలి. నీవు పరిచయం చేసే స్థితిలోనే ఉంటే దేవుని సన్నిధిలో వాళ్ళు ఇంకా గొప్ప స్థితిలో ఉండాలి. దేవుని సన్నిధిలో ఆ విధమైన మనం నడిపించుకునేటువంటి పరిస్థితులలో ఉండాలి. అన్న ఏటేటా వెళ్ళేదంట దేవుని సన్నిధికి, కానీ ఏ రోజు కూడా ప్రార్థన చేయలేదు, ఏ రోజు కూడా దేవుని సన్నిధిలో మొదపెట్టిన వ్యక్తి కాదు. కానీ ఒకరోజు దేవుని సన్నిధికి వచ్చింది, ఏటేటా వెళ్ళేవాళ్ళు, కానీ ఒక్కరోజు మాత్రం అడిగిపెట్టింది దేవుని సన్నిధిలో. హల్లెలూయా. ఆ రోజు తన జీవితము ఏమైపోయింది? ఒంటరిగా నిలిచిన జీవితము సంతోషగానములతో పంట కోసింది, ధన్యమైపోయింది, మహాభాగ్యమైపోయింది. మహాకృపతో తనంతగానో
ఎంచుకున్నాను. కానీ ఈ ఆశీర్వాదం అంతా ఎక్కడి నుంచి వస్తుందంటే నీవు కన్నీళ్లతో ఎత్తినప్పుడు, నీ కుటుంబం కొరకు కన్నీళ్లతో ఎత్తాలి, నీ బిడ్డల కొరకు నువ్వు కన్నీళ్లతో ఎత్తాలి, నీ బంధువుల కొరకు నువ్వు కన్నీళ్లతో ఎత్తాలి, నీ చదువు కొరకు నీ కన్నీళ్లతో ఎత్తాలి, నీ కాలేజీ ఖర్చుల కోసము, నీవు ఎగ్జామ్ వచ్చినప్పుడు నీవు పుస్తకాల వైపు చూడటం కాదు, కానీ మొట్టమొదటిగా నువ్వు చూడవలసింది నా ప్రభువైన యేసుక్రీస్తు వైపు. నువ్వు దేవుని దగ్గర మొట్టమొదటిగా నువ్వు అడుగుపెట్టి దేవుణ్ణి అడుగు. ఆ తర్వాత సమస్త కార్యాలను ఆయన భుజం మీద వేసుకుంటాడు. ఆయన నిన్ను బాధ్యతగా తీసుకుని నిన్ను పోషించడానికి ఇష్టపడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన చేద్దాం ఆ విధముగా. ఈ మాటలన్నీ మీ హృదయంలో బడి ఫలించునుగాక, నీరు కట్టి ఫలించునుగాక, ఇత్తనమై మొక్కై మ్రానై ఇదిగో నీ తీగల కత్తిరింపక ద్రాక్ష వలిలో నీవు ఆయన తీగగా ఉండునుగాక. ఆమేన్, హల్లెలూయా. మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, స్తోత్రం. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. మోకరిద్దాం అందరము. హల్లెలూయా. కళ్ళు మూయాలి, మోకరించాలి. నువ్వు దేవుని సన్నిధిలో మర్చిపోవద్దు. ఓ నా ప్రభువా, హల్లెలూయా, స్తోత్రం 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 స్తోత్రం. దేవాని వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. పరిశుద్ధుడా నీకే వందనాలు తండ్రి.